హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ అనిత. ఈరోజు మీ అందరికీ అవిసె గింజల పొడి ఎలా చేయాలో చూపిస్తున్నాను. నచ్చితే నా వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఇది హెల్త్కి కూడా అవిసె గింజల్లోనూ ఫైబరు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ ప్రోటీన్ ఉంటుంది. చాలా మంచిదండి హెల్త్కి. చిన్నపిల్లలకైనా బ్రెయిన్ గ్రోత్కి చాలా యూస్ అవుతుంది అవిసె గింజలు. అండ్ వెయిట్ లాస్కి అండ్ హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే తీసుకోవచ్చు. హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇంకా చాలా హెల్ప్ చేస్తుంది అవిసె గింజలు. దీంట్లో చాలా మంచి ఫ్యాట్ ఉంటుంది, ఒమేగా 3 ఫ్యాట్ ఉంటుంది. చెడు ఫ్యాట్ని తొలగిస్తుంది ఇది మన బాడీలోను. చాలా మంచిది హెల్త్కి. ఇట్లా మీరు చూసి ట్రై చేయండి ఒకసారి, టేస్ట్ కూడా బాగుంటుంది. మా బాబు అయితే పొడిని అట్లా స్పూన్తో ఇట్లా పొడినే తినేస్తాడు, అన్నంలో కాకుండా అట్లా కలుపుకోకుండా అట్లనే తింటాడు. తనకు చాలా ఇష్టం ఈ పొడి అంటే. మా బాబుకి రోజు కానీ ఒక స్పూన్ దేంట్లోనైనా కలిపేస్తాను. ఇట్లా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసినప్పుడు కానీ ఒక 2 స్పూన్స్ లంచ్ బాక్స్లో కలిపేయడం, ఇట్లా ఇడ్లీల పైన కానీ దోశ పైన కానీ అట్లా వేసుకోవడం. కనీసం రోజుకు ఒక 2 స్పూన్ తిన్నా కూడా చాలా మంచిదండి హెల్త్కి. ఎవరైనా తినొచ్చు, ప్రెగ్నెంట్ ఉమెన్స్ కూడా తినొచ్చు. ప్రెగ్నెంట్ ఉమెన్స్కి కూడా లోపల బేబీ బ్రెయిన్ గ్రోత్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. అందరు తీసుకోవచ్చు. రోజు ఒక 2 స్పూన్ తీసుకుంటే కూడా బాగుంటుంది.